హాయ్ అండి. ఇక్కడ లాంగ్ ఫ్రాక్ని లెహంగాగా కన్వర్ట్ చేయమన్నారు. అందుకని లాంగ్ ఫ్రాక్ని మధ్యలో కుట్లు మొత్తం ఇప్పదీసి తీసుకురమ్మన్నాను. మొత్తం ఇప్పదీసి తీసుకొచ్చారు. అంతేగాక బ్లౌజ్ ఆదితో లెహంగా టాప్ అనేది కుట్టాలి. ఇక్కడ చూడండి, బ్లౌజ్ పొడవు వచ్చేసి 15 ఉంది. ఇక్కడ మనం కూడా బ్లౌజ్ పొడవని 15కి మార్క్ చేసుకోవాలి. షోల్డర్స్ దగ్గర నుంచి ఇక్కడ కింద ఖర్చులు ఒకటి తీసుకుంటే సరిపోతుంది. పైన ఖర్చులు అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ షోల్డర్స్ కుట్టేసే ఉంది. మనం దీన్ని ఆల్టర్నేట్ చేస్తున్నాము. చూడండి, 15కి కరెక్ట్గా మార్క్ చేసుకోండి. ఇలాగా లాంగ్ ఫ్రాక్ని లెహంగాగా చాలా ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. లాంగ్ ఫ్రాక్స్ ఇప్పుడు కొంచెం ఓల్డ్ మోడల్ అయిపోయి లెహంగా ట్రెండింగ్లోకి వచ్చింది కదా. అలాంటప్పుడు కొత్తవి తీసుకొచ్చుకొని కుట్టుకునే బదులు ఇలా లాంగ్ ఫ్రాక్ని లెహంగాగా కన్వర్ట్ చేసుకొని ఒక చున్నీ వేసుకుంటే సూపర్ లుక్ వస్తుంది. ఇక్కడ బ్లౌజ్ కొలతతో నేను నడుం కొలత తీసుకుంటున్నాను. ఇక్కడ వీళ్ళ బ్లౌజ్ కొలత వచ్చేసి 36 వచ్చింది. లెహంగా కాబట్టి ఉక్స్ పట్టీతో సహా కౌంట్ చేసుకోవాలి. ఈ 36ని 4 భాగాలు చేసుకోవాలి. ఇక్కడ నేను 4 భాగాలుగా మడతేసాను, చూసారా? లాంగ్ ఫ్రాక్ టాప్ అనేది ఇలా హోల్డ్ చేసుకుంటే 9 వచ్చింది. ఆ 9 అనేది మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం స్లిప్ట్ కూడా వస్తుంది ఈ లెహంగాకి, అంటే కొంచెం నడుం కనిపించేటట్టు స్లిప్ట్ వచ్చేటట్టు పెట్టమన్నారు. అందుకనే 15 తీసుకున్నాను. 1 ఇంచ్ డాట్స్ పెట్టాలి. ఖర్చులకి మిగతాది మొత్తం వదిలేద్దాం. ఇక్కడ బ్యాక్ పార్ట్కి డీప్ నెక్ పెట్టమన్నారు. డీప్ నెక్ కోసం ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ని మీరు డీప్ నెక్గా కట్ చేయాలంటే ఇలా చూడండి, ఇక్కడ కట్ చేసేసి దాన్ని రివర్స్ తిప్పుకోవాలి. ఇక్కడ కట్ చేయడం కూడా షోల్డర్స్ దగ్గర కరెక్ట్గా ఎంత ఉందో ఆ షోల్డర్, బ్యాక్ షోల్డరు ఫ్రంట్ షోల్డరు 2 సమానంగా పెట్టుకొని కరెక్ట్గా పెట్టుకోండి. బ్లౌజ్ నెక్ డీప్నే వాళ్ళు పెట్టమన్నారు కాబట్టి బ్లౌజ్ నెక్ ఎంత ఉంది కొలుచుకొని ఒక మార్క్ చేసుకోండి. అలా మార్క్ చేసుకొని ఇప్పుడు బ్లౌజ్ డీప్కి 3 ఇంచెస్ చూస్తున్నాను. ఫస్ట్ అయితే 3 ఇంచెస్కి లైన్ గీసుకుందాం అని చూశాను. ఇంకా చాలా క్రాస్ ఉంది, అయినా సరే 3.5 పెట్టాను నేను. ఇక్కడ 3 ఇంచెస్కి అనేది లైన్ కరెక్ట్గా సెట్ కాలేదు. 3.5 పెట్టుకుంటే కరెక్ట్ సెట్ అయింది. అంటే స్ట్రైట్ లైన్ రావాలి కదా, ఇంకా స్ట్రైట్ లైన్ కన్నా కింద ఎక్కువ ఉండాలి. కానీ అప్పుడే మనకి రౌండ్ నెక్ అనేది బాగుంటుందన్నమాట. కింద వెడల్పు ఉండాలి, పైన తక్కువ ఉండాలి. అలా ఉంటేనే బ్లౌజ్ అనేది షోల్డర్స్ మీద నుంచుంటుంది, లేకపోతే విచ్చుకుపోతుంది అన్నమాట. సైడ్ షోల్డర్స్ జారిపోతూ ఉంటాయి. కాబట్టి చూడండి, డీప్ నెక్కి ఎప్పుడైనా సరే పైన కన్నా కింద వెడల్పు ఉండాలి, పైన తక్కువ ఉండాలి నెక్. ఇక్కడ నెక్ అనేది వాళ్ళు ఎంత తీసుకునేదని నేను చూడలేదు. స్ట్రైట్ లైన్ గీసుకోవడానికి ట్రై చేశాను. చూసారు కదా, ఇట్లా రౌండ్ నెక్ అనేది డీప్ నెక్ కట్ చేస్తున్నాను. కట్ చేశాక స్టిచ్చింగ్ చేశాక కూడా చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ అనేది వచ్చిందో. ఇట్లా మళ్ళీ కట్ చేశాక నెక్ ఖరాబ్ అయిపోద్దేమో, కుట్టడానికి మనకి రాదేమో అనేసి అస్సలు డౌట్ పడద్దు. ఇలా ట్రై చేయండి. ట్రై చేస్తే సూపర్ ఉంటుంది. చూసారు కదా, డీప్ నెక్ చేసేసాము. ఇంకా కావాలంటే బ్యాక్ హుక్ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది, కానీ వీళ్ళు ఇక్కడ బ్యాక్ హుక్ వద్దన్నారు. కొంచెం స్లిమ్గా ఉన్న వాళ్ళకి బ్యాక్ హుక్ అనేది బాగుంటుంది. ఇక్కడ వీళ్ళు బ్యాక్ హుక్ వద్దన్నారు కాబట్టి ఇక్కడ నార్మల్ డీప్ నెక్ పెట్టేశాను. చూసారా, ఇక్కడ కొంచెం డాట్స్కి మెజర్మెంట్ తీసుకున్నాను. డాట్స్ కంపల్సరీ అండి, డాట్స్ ఉంటేనే మనకి నుంచుంటుంది బ్లౌజ్ అనేది. చూసారు కదా, ఇక్కడ బ్లౌజ్ అయిపోయింది. లెహంగా కింద పార్ట్ అనమాట. కింద పార్ట్ కూడా మొత్తం కుట్లిప్ప తీపిచ్చేసాం కదా. వాళ్ళ బాడీ కొలత తీసుకోండి. ఎలా అంటే వాళ్ళు ఎక్కడ కట్టుకుంటారు, అక్కడ కట్టుకున్న దగ్గర నుంచి వాళ్ళకి ఎంత డౌన్ కావాలి అని చెప్పేసి కొలుచుకోండి. కొలుచుకున్నాక ఇక్కడ సైడ్ స్టిచ్చింగ్ దగ్గర కొలవండి. మళ్ళీ వాళ్ళ లెంత్ అనేది సైడ్ స్టిచ్చింగ్ దగ్గర కొలవాలి ఖచ్చితంగా, లేకపోతే మనకి లెంత్ అనేది క్లారిటీగా అర్థం కాదు. ఈ స్టిచ్ పట్టుకొని కొలత అనేది కొలుచుకోండి. ఇక్కడ నాకు 4 ఇంచెస్ దాకా తేడా వచ్చింది, అంటే 4 ఇంచెస్ ఎక్కువైందనమాట. 4 ఇంచెస్లో మనకు 2 ఇంచెస్ అయితే సరిపోతుంది. పైన హోల్డ్ చేసి
తాడు కట్టుకోవడానికి హోల్డ్ చేసి కట్టడానికి 2 ఇంచెస్ అనేది సరిపోతుంది. కానీ ఇక్కడ నాకు 4 ఇంచెస్ ఉంది కాబట్టి నేను ఇక్కడ 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని కట్ చేసుకున్నాను. వీడియో అనేది కటింగ్ అనేది రికార్డ్ అవ్వలేదు, చూసుకోలేదు, సారీ ఫ్రెండ్స్. ఈసారి క్లారిటీగా పెడతాను. ఫస్ట్ అయితే 2 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకొని ఆ 2 ఇంచెస్కి అనేది కట్ చేసేసుకోవాలి. పైనే కట్ చేయాలి, కింద మనకు కట్ చేయడానికి అనేది కొలత క్లారిటీగా రాదు. అంబ్రిల్లా కట్ ఉంటుంది కదా, కొలత అనేది క్లారిటీగా ఉండదు. అందుకని పైనే 2 ఇంచెస్ అనేది కట్ చేసేసాను నేను. ఒకవేళ మీకు సరిపోను ఉంటే కనుక ఆ 2 ఇంచెస్ కూడా కట్ చేయాల్సిన అవసరం ఉండదు. సరిపోండు అంటే ఇంకా ఎక్కువ ఉంది కాబట్టి నేను ఇక్కడ 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని కరెక్ట్గా పెట్టుకోండి. ఎక్కువ తక్కువ కూడా పెట్టొద్దు. మళ్ళీ అంబ్రిల్లా కట్ కదా, ఇది కొంచెం అటు ఇటు అయిపోద్ది. మళ్ళీ జారే అంటే సిల్క్ క్లాత్ బాగా జారుతూ ఉంటుంది. జాగ్రత్తగా మార్క్ చేసుకొని జాగ్రత్తగా కట్ చేసేసుకోండి. ఇక్కడ జాగ్రత్తగా కట్ చేసేసిన తర్వాత సైడ్ ఇట్లా మడతేసి కుట్టండి. ఫస్ట్ పైన కాదు, సైడ్. ఇది క్లారిటీగా చూడండి. ఫస్ట్ సైడ్ కుట్టుకోవాలి, తర్వాత పైన ఒక ఫిల్ట్ కుట్టండి. ఫిల్ట్ కుట్టాకే బొందు కుట్టడానికి హోల్డ్ చేయండి. అలా హోల్డ్ చేసేసి 2 ఇంచెస్ మందం సెట్ చేసుకోండి. అలా రావాలి మనకి బొందు కుట్టేదానికి. ఇలా అంటే ఇలా కరెక్ట్గా సెట్ చేసుకొని కుట్టుకోండి. ఫస్ట్ సైడ్ మడతెట్టండి, తర్వాత పైన మడతెట్టండి. ఇక్కడ చూసారా, లెహంగా టాప్ అనేది నేను ఇక్కడ స్టిచ్ చేసేసాను. చూసారా ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో. నెక్ అయినా సరే కిందేమో హోల్డ్ చేసేసి ఖర్చులు కనపడకుండా హోల్డ్ చేసేసి కుట్టేసి డాట్స్ కుట్టేసి తర్వాత కింద హోల్డ్ చేసి కుట్టేసేయండి. తర్వాత నెక్ వచ్చేసేసి లోపల నుంచి ఫస్ట్ కుట్టి తర్వాత టాప్ స్టిచ్ అనేది వేయండి. అంటే ఇది తిప్పేసుకునే పద్ధతి అన్నమాట. నెక్ ఫస్ట్ రివర్స్లో కుట్టేసేసి తర్వాత తిప్పేసేసి దాని మీద నుంచి టాప్ స్టిచ్ చేసుకుంటే సూపర్గా వస్తుంది నెక్ అనేది. చూసారా, లెహంగా టాప్ అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ మనకి లాంగ్ ఫ్రాక్ని లెహంగా టాప్గా మనం కన్వర్ట్ చేసేసాం. దీనికి లేస్ పెట్టకపోయినా ఏం కాదు, జారట్లేదు. కానీ ఇంకా కట్టుకోవడానికి లేస్ పెడితే ఇంకా లుక్ బాగుంటుంది. మనకి క్లాత్ అనేది ఎక్కడ మిగలలే కాబట్టి లేస్ అనేది పెట్టలేదు, కానీ వేసుకుంటే సూపర్ ఉంది. ఇంకా లెహంగా కింద పార్ట్ వచ్చేసి చూడండి. ఫస్ట్ సైడ్ జాయింట్స్ స్టిచ్ చేసుకొని తర్వాత పైన ఒక హోల్డింగ్ కుట్టేసుకోండి. ఒక హోల్డింగ్ కుట్టేశాక బొందుకి మనం అక్కడ కొంచెం మడతేసి కుట్టండి. ఇది అంబ్రిల్లా కట్ విత్ సిల్క్ క్లాత్ కాబట్టి కొంచెం ముడతగా వస్తూ ఉంటుంది. జాగ్రత్తగా చూసుకుంటూ కొంచెం ఎక్కడైనా హెచ్చు తక్కువలు ఉంటే లైట్గా మడతేసుకుంటూ కుట్టండి. అప్పుడు మనకి ఇది నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఇలా మడతేసి కుడితే అయిపోతుంది. చూడండి, స్టిచ్చింగ్ మొత్తం అయిపోయాక ఎలా ఉంది అనేది మీరే చూసి చెప్పండి. కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా నాకు చెప్పండి బాగుందా లేదా అనేది. ఇదిగోండి, ఇటు సైడ్ లాంగ్ ఫ్రాక్, ఇటు సైడ్ లెహంగా. ఈ రెండిట్లో ఏది లుక్ బాగుందో కూడా చెప్పండి ఫ్రెండ్స్. ఇది కనుక మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. యూజ్ అయితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చి ఒక కామెంట్ పెట్టి వెళ్ళండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.